Hello guys, this is Lucky, certified nutrition competence trainer. మన 90 days lean bulking సిరీస్ లో ఈరోజు డే 3 చెస్ట్ అండ్ ట్రైసెప్ వర్కౌట్. సో ఎవరికైతే వాళ్ళ బాడీలో ఉన్న ఫ్యాట్ డ్రాప్ కావాలి, మజిల్ బిల్డ్ కావాలనుకునేటోళ్ళకు ఈ ప్రోగ్రామ్ ఎగ్జాక్ట్ సెట్ అవుతుంది. 90 days ప్రోగ్రామ్, డైట్, సప్లిమెంట్స్ నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసిన. సో ఈరోజు డే 3 వర్కౌట్. చెస్ట్లో ఫస్ట్ పుషప్స్ చేస్తాము. పుషప్స్ చేసేటప్పుడు డిస్టెన్స్, హ్యాండ్ డిస్టెన్స్ ఎట్లా పెట్టుకుంటామంటే రా థంబ్ డిస్టెన్స్. ఓకే, 1 2 3 4 ఇట్లా 15 కౌంట్ పర్ఫామ్ చేయండి. ఓకే, 15 కౌంట్ అయిపోయినాక 1 minute బ్రేక్ తీసుకొని 4 sets. చెస్ట్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఫ్లాట్ డంబుల్ ప్రెస్. సో ఫ్లాట్ డంబుల్ ప్రెస్ మనకు మిడ్ చెస్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. డంబుల్ తీసుకోండి, పైన ఉన్నప్పుడు డంబుల్ క్లోజ్ ఉండాలి, కిందికి వచ్చినప్పుడు చెస్ట్ లెవెల్ రావాలి. డౌన్, పైకి పోయినప్పుడు క్లోజ్. సో వి షేప్లో వస్తుంది. వైడ్ వచ్చినప్పుడు చెస్ట్ లెవెల్ వస్తే సరిపోతుంది, మరీ వైడ్ అవసరం లేదు, షోల్డర్ ఇంజరీ అవుతుంది. అప్ అండ్ ఎల్బో కొంచెం టక్కిన్ ఉండాలి. ఇట్లా 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 అయితే మళ్ళీ షోల్డర్ ఇంజరీ అవుతుంది, కొంచెం టక్కిన్ ఉండాలి లోపలికి. ఓకే, 2 3 4 15 కౌంట్ పర్ఫామ్ చేయండి. 15 కౌంట్ అయిపోయినాక 1 minute బ్రేక్ తీసుకొని 4 sets. ఇట్లా సెకండ్ ఎక్సర్సైజ్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. సో ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ మనకు అప్పర్ చెస్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఫ్లాట్ డంబుల్ ప్రెస్ ఫస్ట్ ఎక్సర్సైజ్ మిడ్ చెస్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో మనం ఎవ్రీ యాంగిల్ నుంచి ట్రైన్ చేయాలి మజిల్ని. 45 degrees హైట్ పెట్టుకోండి, సేమ్ బెంచ్. 45 degrees హైట్ పెట్టుకొని 45 degrees హైట్ పెట్టుకొని సేమ్ డంబుల్ ప్రెస్. చెస్ట్ లెవెల్ రావాలి. అప్, ఇది మనకు అప్పర్ చెస్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. 15 కౌంట్ అయిపోయినాక 1 minute బ్రేక్ తీసుకొని 4 sets. ఇట్లా థర్డ్ ఎక్సర్సైజ్ పెక్ ఫ్లైస్. సో పెక్ ఫ్లైస్ మనకు చెస్ట్ ఫైబర్ యాక్టివేట్ అవుతుంది. మనకు టర్మినల్ సైంటిఫిక్గా చెప్పాలంటే పెక్టోరియల్ మైనర్ మజిల్ టార్గెట్ అవుతుంది. మనం ఇప్పుడు ప్రెస్ చేసిన పెక్టోరియల్ మేజర్ మజిల్ టార్గెట్ అవుతుంది. సో సింపుల్గా చెస్ట్ ఫైబర్ యాక్టివేట్ అవుతుంది. ఇది పర్ఫామ్ చేసేటప్పుడు గ్రిప్ మీ షోల్డర్ లెవెల్ ఉండాలి. ఓకే, ఎల్బో లైట్గా బెండ్ పెట్టుకోండి, ఇట్లా స్ట్రైట్ అవసరం లేదు. ఓకే, ఇట్లా స్ట్రైట్ పెట్టొద్దు, ఎల్బో ఇంజురీ అవుతుంది, జాయింట్స్ ఇంజురీ అవుతుంది. లైట్గా బెండ్ చేసి అంతే, ఇంకా టక్కిన్ ఉండాలి, ఎల్బో లాక్ ఉండాలి, ఓన్లీ షోల్డర్ మూమెంట్ రావాలి, బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. చెస్ట్ బయటకు పెట్టండి, ఇట్లా ఇట్లా బెండ్ ఉండవద్దు, జ్వరం వచ్చిన కోడి లెక్క స్ట్రైట్ ఉండాలి. పుల్ చూడండి, ఎల్బో బెండ్ ఉంది అండ్ ఎల్బో మూమెంట్ వస్తలేదు, ఓన్లీ షోల్డర్ మూమెంట్ వస్తుంది. ఎగ్జాక్ట్ చెస్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. చాలా మంది ఏంటంటే ఈ మూమెంట్ ఇట్లా బెండ్ చేసి పర్ఫామ్ చేసుకుంటా చెస్ట్ మీద పడతలేదు, షోల్డర్ పెయిన్ అవుతుంది. లేకపోతే ఇట్లా స్ట్రైట్ పెట్టినప్పుడు ఈ ఎల్బో పెయిన్ అవుతుంది. జాయింట్స్ ఇంపార్టెంట్. జాయింట్ ఏ ఎక్సర్సైజ్ అయినా, చెస్టే కాదు, ఏ వర్కౌట్ చేసినా మీరు జాయింట్స్ ఇంపార్టెంట్. బొక్కల మీద వెయిట్ పడవద్దు, మజిల్ మీద ఇంపాక్ట్ పడాలి. సో లైట్ బెండ్ పెట్టినాము అంతే. ఓకే, ఈ మూమెంట్ రావాలి. 15 కౌంట్ పర్ఫామ్ చేయండి. 1 minute బ్రేక్ తీసుకోండి. 4 sets పర్ఫామ్. చెస్ట్లా ఫోర్త్ ఎక్సర్సైజ్ హెక్సా ప్రెస్. సో హెక్సా ప్రెస్ పర్ఫామ్ చేసినప్పుడు మనం సెకండ్ ఎక్సర్సైజ్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ చేసినాం కదా, ఫస్ట్ ఫ్లాట్ చేసినాము, తర్వాత ఇంక్లైన్ చేసినాము. ఈ రెండింటి మధ్యలో హైట్ పెట్టుకోవాలి. ఓకే, ఇంక్లైన్ కంటే ఒక పాయింట్ కిందికి, నేను కంప్లీట్ ఫ్లాట్ చేయలేను, బెంచ్ ఒక పాయింట్ పైకి ఉంది. ఇంక్లైన్కి ఫ్లాట్కి మధ్యలో పెట్టుకోవాలి బెంచ్ హైట్. సో యాజ్ యూజువల్ 2 డంబుల్స్ తీసుకున్నాము. ఈసారి ఏంటంటే 2 డంబుల్స్ కంబైన్ చేయండి. హెక్సా ప్రెస్ 2 డంబుల్ కంబైన్ చేసి కిందికి వచ్చినప్పుడు కూడా ఇదే మూమెంట్లో, ఇదే పొజిషన్ ఉంటుంది. డంబుల్ డౌన్, అప్. సో కిందికి వచ్చినప్పుడు డంబుల్ పొజిషన్ చెస్ట్ లెవెల్ ఉండాలి. అప్, ఎల్బో పొజిషన్ ఇట్లా వైడ్ పోవద్దు. వైడ్ పోయిందంటే చెస్ట్ మీద ఇంపాక్ట్ పడదు. ఎల్బో కిందికి వచ్చినప్పుడు కూడా బాడీకి క్లోజ్ ఉండాలి. అప్, డౌన్, అప్. ఓకే, పైకి పోయినప్పుడు చెస్ట్ స్క్వీజ్ కావాలి, దగ్గర కావాలి ఇట్లా. ఓకే, 15 కౌంట్ పర్ఫామ్ చేయండి. 1 minute బ్రేక్ తీసుకొని 4 sets. 5th ఎక్సర్సైజ్ లాస్ట్ ఎక్సర్సైజ్ డంబుల్ పుల్ ఓవర్.
సో చెస్ట్లో అన్ని యాంగిల్స్ నుంచి హిట్ చేసినాం. అప్పర్ చెస్ట్, మిడ్ చెస్ట్, ఇది లోవర్ చెస్ట్ టార్గెట్ అవుతుంది. డంబుల్ పుల్ ఓవర్ గ్రిప్ ఎట్లా పట్టుకుంటామంటే ఈ థంబ్, ఓకే, ఈ గ్రిప్లా డంబుల్ని లాక్ చేయండి. ఓకే, మళ్ళీ చూపిస్తున్నా. ఈ గ్రిప్లా డంబుల్ని లాక్ చేయండి ఇట్లా, అంతే. ఇంకా లాక్ అయిపోయింది డంబుల్. మీరు పడమన్నా కానీ ముఖం మీద పడదు. అప్, చెస్ట్ లెవెల్ రావాలి పైకి. బ్యాక్ మీరు ఎంత వెళ్తుందో అంత వెనక్కి తీసుకెళ్ళి పైకి మాత్రం చెస్ట్ లెవెల్. మెయిన్ షోల్డర్ మూమెంట్ రావాలి. ఇట్లా 15 కౌంట్ పర్ఫామ్ చేయండి, 4 సెట్స్. దీని తర్వాత ట్రైసెప్లా ఫస్ట్ ఎక్సర్సైజ్ కేబుల్ ఎక్స్టెన్షన్. కేబుల్ హైట్ కంప్లీట్ పైకి పెట్టుకోండి. కేబుల్ ఎక్స్టెన్షన్ మనకు లాటరల్ హెడ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ట్రైసెప్ అంటే పేర్లు అనేది ఉంది, 3 మజిల్స్ ఉంటాయి. లాటరల్ హెడ్, మీడియల్ హెడ్, లాంగ్ హెడ్. సో ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఒక్కొక్క మజిల్కి ట్రైన్ చేద్దాం మనం. ఫస్ట్ ఎక్సర్సైజ్ కేబుల్ ఎక్స్టెన్షన్, లాటరల్ హెడ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో ఏం లేదు, కేబుల్ నుంచి ఒక స్టెప్ వెనక్కి ఉండండి, కొంచెం ముందుకు లీన్ కాండి, షోల్డర్ బాడీకి లాక్ పెట్టండి, అంతే. ఇంకా ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి. పుష్, కంప్లీట్ డౌన్. పైకి వచ్చినప్పుడు కేబుల్ హైట్ చెస్ట్ లెవెల్ తీసుకున్నాం, అంతే. వదిలేకండి, మొత్తం వదిలేయకుండా షోల్డర్ బాడీకి లాక్ పెట్టినాము. కంప్లీట్ డౌన్, పైకి చెస్ట్ లెవెల్, కంప్లీట్ డౌన్. నీస్ లైట్గా బెండ్ పెట్టుకోవచ్చు, మీకు స్టెబిలిటీ సపోర్ట్ ఉండడానికి, బాడీ షేక్ కాకుండా. ఓకే, నా నీస్ లైట్గా బెండ్ ఉన్నాయి, లెగ్స్, అంతే. కంప్లీట్ డౌన్, చెస్ట్ లెవెల్. ఇట్లా 15 కౌంట్ పర్ఫామ్ చేయండి. డంబుల్ ఓవర్ హెడ్ మనకు లాంగ్ హెడ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో గ్రిప్ ఇందాక డంబుల్ పుల్ ఓవర్ చేసినాం కదా, అదే గ్రిప్లో తీసుకోండి. మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఈ తంబ్ ఇట్లా పెట్టి ఈ గ్రిప్లో కూర్చోండి. బ్యాక్ సపోర్ట్ ఏదైనా తీసుకోండి. షోల్డర్ మూమెంట్ రావద్దు, ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి. పుల్. ఓకే, ఇంట్లో ఎర్రర్ ఏడ్ వస్తుంది అంటే చాలా మంది ఎల్బోస్ ఇట్లా బయటికి వెయిట్ చేస్తారు. ట్రైసెప్ మీద ఇంపాక్ట్ పడదు. ఎల్బోస్ బాడీ లోపలికి టక్కిన్ అయి ఉండాలి, ఇట్లా బయటికి పోవద్దు, టక్కిన్ ఉండాలి. పుల్, స్లో డౌన్, పుల్, స్లో డౌన్. షోల్డర్ మూమెంట్ రావద్దు, ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి. ఓకే, 15 కౌంట్, 1 మినిట్ బ్రేక్ ఇచ్చి 4 సెట్స్. ట్రైసెప్లా థర్డ్ ఎక్సర్సైజ్, లాస్ట్ ఎక్సర్సైజ్ డిప్రెస్. ఒకవేళ ఈ మిషన్ మీ జిమ్లో లేకపోతే దీనికి ఆల్టర్నేట్ కూడా నేను చెప్తా. సో ఫస్ట్ ఒకవేళ మిషన్ ఉంటే మాత్రం బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, ఇట్లా బెండ్ ఉండొద్దు, బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. ఇంట్లో ఎల్బో మూమెంట్ ఎక్కువ రావాలి. మ్యాక్సిమం షోల్డర్ మూమెంట్ అవాయిడ్ చేయండి, మినిమైజ్ చేయండి, తక్కువ రావాలి షోల్డర్ మూమెంట్. ఇప్పుడు చూడండి ఒకసారి, ఎల్బో రావాలి, ఎల్బో ఇంకోటి, అంతే. ఇంకోటి ఎల్బో ఇట్లా బయటికి పోవద్దు, లోపలికి ఉండాలి, బాడీ క్లోజ్ ఉండాలి, టక్కిన్ ఉండాలి. డౌన్, కంప్లీట్ డౌన్. పైకి మీరు ట్రైసెప్ మీద వెయిట్ ఉండాలి, వదిలేయద్దు. ఓకే, కంప్లీట్ వదిలేయద్దు, షోల్డర్ ఇన్వాల్వ్ అవుతుంది. పుష్, కంప్లీట్ డౌన్. ఇట్లా 15 కౌంట్ 4 సెట్స్ పర్ఫామ్ చేయండి. వెయిట్ మీరు 15 కౌంట్ ఈజీ వస్తుందంటే వెయిట్ ఇంక్రీజ్ చేసుకోండి స్లోగా, గ్రాడ్యువల్గా. ఒకవేళ ఈ మిషన్ మీ జిమ్లో లేకపోతే ఫ్లాట్ బెంచ్ ఉంటుంది కదా, ఫ్లాట్ బెంచ్ సపోర్ట్ తీసుకోండి. ఇట్లా ఇప్పుడు ఈ ఫ్లాట్ బెంచ్ ఉంది, ఈ ఫ్లాట్ బెంచ్కి హ్యాండ్ గ్రిప్ ఎంత డిస్టెన్స్లో పెట్టుకుంటామంటే మీ బాడీ ఉంది కదా, జస్ట్ మీ బాడీ బయటికి పెట్టుకోండి, గ్రిప్, హ్యాండ్ గ్రిప్. ఓకే, తెలుస్తుంది. ముందుకు లెగ్స్ ముందుకు పెట్టి, ఇంకా లెగ్ మూమెంట్ రావద్దు, ఓన్లీ మనకు ట్రైసెప్ మీద వాడాలంటే ఎల్బో మూమెంట్ రావాలి. డౌన్. చూడండి ఇప్పుడు నా నీస్ బెండ్ ఉన్నాయి లైట్గా, అండ్ నీస్లో మూమెంట్ వస్తలేదు. వచ్చేదల్లా ట్రైసెప్ మీద ఇంపాక్ట్ పడాలంటే ఎల్బో మూమెంటే రావాలి. ఆల్రెడీ పంప్ అవుతుంది తెలుస్తుంది. ఓకే, 15 కౌంట్ వస్తే 15 కౌంట్ చేయండి, 4 సెట్స్. దీంతో డే 3 చెస్ట్ ట్రైసెప్ అయిపోతుంది.